హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఐఆర్, పీఆర్సీలపై ప్రకటన విడుదల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల నూతన పీఆర్సీ మరియు ఐఆర్పై ఆందోళనలు, ఆశలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ మరియు మధ్యంతర భృతి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 30% ఐఆర్ను ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పీఆర్సీ కమిటీ కొత్త ఐఆర్ శాతాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికీ ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీని పునర్వ్యవస్థీకరించలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త పీఆర్సీ కమిటీని నియమించి సూత్రప్రాయంగా ఐఆర్ను ప్రతిపాదించేలాగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. 11వ పీఆర్సీకి తగ్గకుండా 30% ఐఆర్ను ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ ఆలస్యం కావటం వల్ల పదవీ విరమణ చేసే ఉద్యోగులపై తీవ్ర భారం పడుతోంది. దీని కారణంగా పెన్షన్ మరియు ఆర్థిక ప్రయోజనాల విలువ తగ్గే అవకాశం ఉంది. అయితే అంతేకాకుండా కమ్యూటేషన్ చెల్లింపులలో మార్పులు ఉండవు. పీఆర్సీ నోషనల్ పీరియడ్ కారణంగా ఉద్యోగులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించే కాలాన్ని బట్టి 2023 జూలై నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక నష్టాలు తప్పవు. ప్రతిసారి పీఆర్సీ అమలులో జాప్యం జరగటం వల్ల ఉద్యోగులు భారీగా నష్టపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 27% కంటే తక్కువ ఫిట్మెంట్‌తో కేవలం 23%తో పీఆర్సీని ప్రకటించారు. దీనివల్ల ఉద్యోగుల వేతనాలు ధరలకు అనుగుణంగా పెరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పీఆర్సీ నోషనల్ పీరియడ్‌ను 2023 జూలై 1 నుంచి 2024 ఏప్రిల్ వరకు సూత్రప్రాయంగా ప్రకటించాలి. అంతేకాకుండా పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సవరించడానికి అవకాశం కల్పించాలి. ప్రస్తుత ధరల ద్రవ్యోల్బణం దృష్ట్యా పీఆర్సీ మరియు ఐఆర్‌లను సత్వర విడుదల చేయాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దీనిని అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. గత ప్రభుత్వం 10 ఏళ్లకో పీఆర్సీ అనే కొత్త విధానాన్ని తెరలేపింది. ఉద్యోగ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేసింది. ఈ కొత్త డిమాండ్ను పరిష్కరించుకోవడానికి ఉద్యోగ సంఘాలు చాలా ప్రయత్నించాయి. అయితే ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్‌ను ఆలస్యం చేయడం బాధాకరం. పీఆర్సీ కమిటీ వేసిన తర్వాత వేతన స్థిరీకరణ జరగడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యంతర భృతిని మంజూరు చేస్తారు. 2023 జూలై 1 నుండి కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు మధ్యంతర భృతి మంజూరు చేయలేదు. దీనివల్ల ప్రతి ఉద్యోగి లక్షల్లో నష్టపోయారు. గత ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌గా మన్మోహన్ సింగ్‌ను జూలై 2023లో నియమించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో 9వ పీఆర్సీలో 22% ఐఆర్‌ను జనవరి 2009 నుండి 2000 అమలు చేశారు. ఇక 10వ పీఆర్సీలో 27% ఐఆర్ జనవరి 2014 నుంచి అమలు. 11వ పీఆర్సీలో 20% ఐఆర్ చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దానిని 27కు పెంచారు. కానీ ఈసారి మాత్రం సంవత్సరంన్నర దాటినా మధ్యంతర భృతి ప్రకటించలేదు. ఇలానే కొనసాగితే తెలంగాణలో మాదిరిగా మధ్యంతర భృతి లేకుండానే పీఆర్సీ ప్రకటించే ప్రమాదం ఉంది. దీనివల్ల పెరిగిన ధరలను అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు పెరగవు. దీంతో రాబోయే కాలంలో పీఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదము ఉంది. కనుక రాష్ట్ర ఉద్యోగులు సకాలంలో పీఆర్సీ పొందడం వల్ల ఇప్పటికే ఒక విడత పీఆర్సీని నష్టపోయారు. మధ్యంతర భృతికి మంగళం పాడితే పీఆర్సీ కూడా మంగళం పాడినట్టే.
సో, పీఆర్‌సీ ఫిట్‌మెంట్ ఐఆర్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఆర్ లేకపోతే ఫిట్‌మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఉద్యోగుల దశల వారీ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి నుంచైనా స్పందించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల నుంచి ఐఆర్‌ను ఇవ్వాలని ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయి.